ఈ 23వ కీర్తన మనందరికీ బాగా తెలుసు. మనకు మాత్రం కాదు, సండే స్కూల్ పిల్లలకు కూడా బాగా సుపరిచితము. అట్లయితే చాలామంది విశ్వాసులు, క్రైస్తవులు, సేవకులు, సండే స్కూల్ పిల్లలు ఈ కీర్తనను పాడతారు, చెబుతారు. సండే స్కూల్లో కూడా దీన్ని కంటత చేస్తారు. అట్లయితే కానీ వాస్తవానికి ఈ సండే స్కూలు ప్రోగ్రాం కోసమో లేకపోతే సండే స్కూల్ పిల్లల కోసము దావీదు కీర్తనను రాయలేదు. అట్లయితే ఈ కీర్తన దావీదు గారు తన వ్యక్తిగత జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తూ తానేమై ఉన్నాడో, తన కాపరి ఏమై ఉన్నాడో, దేవుడు తను ఏ ప్రకారం నడిపిస్తూ కాపాడుతూ వస్తున్నాడో అది తాను చేసిన ప్రార్థన, తాను పాడుతున్నటువంటి పాట. హల్లెలూయా. అట్లయితే ఇది తనకును ప్రభువుకు ఒక వ్యక్తిగతమైనటువంటి సంబంధమును, కాపుదలను ప్రభువుతో మాట్లాడుతూ, ప్రభువుతో ప్రార్థనలో ప్రభువుకున్నటువంటి తనకున్నటువంటి సంబంధాన్ని ఆయన పాటలు రాసుకున్నటువంటి కీర్తన 23వ కీర్తన. హల్లెలూయా. అట్లయితే ఇక్కడ అంటున్నాడు, యెహోవా నాకేమై ఉన్నాడు, అందరూ చూడండి, యెహోవా నాకేమై ఉన్నాడు, కాపరై ఉన్నాడు. మరి యెహోవా దావీదు గారి కాపరి అయితే మరి ఈయనేమై ఉన్నాడు? సరే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట చదవసం లేదు, ఏం అవసరం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 10వ వచనంలో. 10వ అధ్యాయం అంతా కూడా ఒకే సందర్భం ఉంటుంది. ఏంటి అంటే గొర్రెలు కాపరి, గొర్రెలు కాపరి. అట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరి, కాపరి కాదు ఏమంట, నేను గొర్రెలకు మంచి కాపరిని. అట్లయితే ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడంటే మంచి కాపరి ఉన్నాడు. మరి వేటి కాపరి ఉన్నాడు ఆయన? గొర్రెలకు కాపరి. అట్లయితే ఇప్పుడు ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నాకేమై ఉన్నాడు, కాపరి ఉన్నాడు. మరి దావీదు గారు మరి నీవేమైనావంటే నేను ఆయన గొర్రెనై ఉన్నాను. హల్లెలూయా. అట్లయితే దేవుడు దావీదు జీవితంలో కాపాడినట్లుగా, ఆయన్ని పోషించినట్లుగా, ఆయనకు జయమిచ్చినట్లుగా, ఆయన పడిపోతే దేవుడు అనేక పర్యాయం దావీదును కూడా లేపినాడు. అట్లయితే అదే ప్రకారముగా దివారాత్రములు ఆ దావీదును కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడాలంటే కూడా మొట్టమొదటి మనం ఏమై ఉండాలి? ఆయన గొర్రెలమై ఉండాలి. హల్లెలూయా. ఏమంటారు మనము? మనం ఏమై ఉండాలి? ఇప్పుడు మనము దేవుని గొర్రెలం కాకుండా పందులమో, కుక్కలమో, బర్రెలమో, ఆ తర్వాత తోడేళ్ళమో అయితే ఆయన మనకేమై ఉన్నాడు? కాపరి ఉండడు. హల్లెలూయా. అట్లయితే దేవుడి కృప గాఢాంధకారము లోయలో మనం సంచరించినప్పటికీ, శత్రువులు మనం చుట్టుముట్టినప్పటికీ, మరణ అవస్థలో ఉన్నప్పటికీ, ప్రతి స్థలమందు, ప్రతి సమయందు ఆయన కృప మనకు తోడుగా ఉండి మనం నడిపించాలి అంటే మనం ఏమై ఉండాలి? మనము ఆయన గొర్రెలమై ఉంటే అని చేస్తాడు, ఆయన దుడ్డు కర్ర, ఆయన దండ మనల్ని ఆదరిస్తుంది, శిక్షిస్తుంది, క్షమిస్తుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. అయితే మనము కూడా నా దేవుడు నాతో ఉన్నాడు, నా కాపరి నాతో ఉన్నాడు అన్న ఆ ధైర్యం ఎప్పుడు వచ్చింది అంటే మనం నిజముగా ఆయన మన జీవితంలో కాపరిగా కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ ధైర్యము మనకు ఉంటుంది. హల్లెలూయా. కానీ ఈ కీర్తన 100 సార్లు చదివినా, 100 సార్లు చెప్పినా ఈ ధైర్యం మనకు రాదు. కానీ మనం పాడగలము, చెప్పగలము, ఏమని చేయగలము. కానీ దావీదు ఉన్నటువంటి ఆ ధైర్యం, ఆ నమ్మకం, ఆ నిరీక్షణ మనలో కూడా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఆయన గొర్రెలము కావాలి. హల్లెలూయా. ఇప్పుడు దావీదు గారు ఆయన గొర్రె కాబట్టి కాపరి చేసి అతన్ని మేపుతున్నాడు. ఎవరు మేపుతున్నాడు? మమ్మల్ని మేపుతున్నావన్నాడా, నన్ను మేపుతున్నావన్నాడా? ఒకసారి పచ్చిక గల చోట్ల ఆయన మమ్ములను, అంతే ఉందా? ఆయన నన్ను అంటే ఏంటది? ఎవరి సంగతి నాకు తెలియదు, కానీ ఆయన నా కాపరిగా ఉన్నాడు కనుక ఈరోజు
నా యాత్ర, నా ప్రయాణము ఎటుపోతుందంట? పచ్చిక బయలులోనికి నన్ను ఆయన తీసుకొని పోతున్నాడు. శాంతికరమైన చెరువులను ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఎవరు నడిపిస్తున్నారు? కాపరి నన్ను. అంటే అర్థం ఏంటి? నేను ఆయన గొర్రెను, నాకు ఆయన కాపరి కనుక ఇది ఆయన నాకు ఉన్నటువంటి సంబంధం. హల్లెలూయా. అట్లయితే నువ్వు ఆయన గొర్రెవు కాకపోయినా, నువ్వు తోడేలువైనా, కుక్కవైనా, నక్కవైనా, పందివైనా, బర్రెవైనా సరే ఈ కీర్తన ఏం చేయవచ్చు? చదవచ్చు, పాడవచ్చు, ప్రేయర్ కూడా చేయవచ్చు. ప్రేయర్ కూడా చేయవచ్చు. కానీ నిజంగా దావీదులకు మన దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు, ఆ సత్సంబంధం, ఆ ధైర్యం మన ఎవరికి ఉండదు. మన జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, ఏదైనా చిన్న సమస్య రాగానే, కొన్ని ఇరుకు రాగానే ఏమైతే మనము అప్పుడే ప్రార్థించాలి. నా తండ్రి ఉన్నాడు, చూసుకుంటాడన్న ఆ ధైర్యం మనకు ఎందుకు రాదు? చీకట్లు నన్ను ముసలినా, కెరటాలు కృంగదీసినా, చీకట్లు నన్ను ముసలినా, కెరటాలు కృంగదీసినా, నీవే నాకు నిత్యాశ్రయ దుర్గము, నే చెడియాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏమొచ్చినాయంట? చీకట్లు అతన్ని రాలేవా? వెలుగే ఉందా? లేదు. దేవుని సంఖ్యం అంటే ఎవరు? వెలుగై, మీరు లోకమునకు చెప్పండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అట్లయితే వెలుగుగా ఉండే సంఘానికి, వెలుగుగా ఉండే కుటుంబానికి, వెలుగుగా ఉండే వ్యక్తికి ఇప్పుడు చీకట్లు నన్ను ముసిరినాయి అంటే తెలుసా మీకు? ముసిరినాయి అంటే అది ఉత్తి మాట కాదు, ముసిరినాయి. ఆ మాట ఎప్పుడంటాం మనము? మీరు మిమ్మల్ని ఇప్పుడు మన ఇంట్లో ఏం ముసురుకుంటాయి? చీమలు ముసురుకుంటాయి, ఇంకా ఈగలు ముసురుకుంటాయి. అవును కదా? మరి ఆ వ్యక్తిని ఎవరు ముసురుకున్నారంట? ఈగలు కాదు, దోమలు కాదు, కట్టిక చీరలని ఏమన్నాయంట? ముసురుకున్నాయి. కట్టిక అంటే అర్థం ఏంటి? లెఫ్ట్ రైట్ అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఎటు పోదామన్నా కట్టిక చీకటి తప్ప మార్గం అనేదే కనబడతలా. తూర్పు అనుకున్నాను చీకటి, ఉత్తర దక్షిణ పడమర ఎటు పోదామన్నా కట్టిక చీకటే, మార్గం కనిపించట్లేదు. నలుమూల కట్టిక చీకటి ఉంది, మార్గం కనబడతలేదు. అయినప్పటికీ నీవే నాకు నిత్యాశ్రయ దుర్గము, నే బెదర. ఇది కదా గొర్రెకున్న విశ్వాసం, ఇది కదా గొర్రెకున్న ధైర్యం. హల్లెలూయా. అంటే మన విశ్వాసము పాదంలో కాదు, ప్రసంగంలో కాదు, ఈ చీకటిలో, ఈ తోడేళ్ళు మనపై వస్తున్నప్పుడు నిర్భయముగా, ధైర్యంగా ఉండి ఇలాంటి పాటలు పాడగలిగిన వారే దేవుని గొర్రెలు, ఆయనకు కాపరి. హల్లెలూయా. లేదు అంటే నువ్వు గొర్రె కాదు. అనగా చీకట్లు అనగా నా భార్య నాకు వ్యతిరేకమైంది, నా తల్లిదండ్రులు నాకు వ్యతిరేకమైంది అనగా ఏది ముట్టుకున్నా నాశనమైపోతుంది. ఎటు పోదామన్నా మార్గాలు ఉపయోగపడుతున్నవి, అంతా చీకటే, ఏమీ కనిపిస్తానే. అయినప్పటికీ నా కాపరి నాతో ఉన్నాడు అనక ధైర్యంతో, నిరీక్షణతో, విశ్వాసంతో ఏం చేయాలి? ఆయన వైపే చూడాలి. ఎందుకంటే ఆయనకేమైనాడు? కాపరై ఉన్నాడు. హల్లెలూయా. అట్లయితే ఈరోజు ఈ పాట, ఈ కీర్తన 100 సార్లు విన్నాను, కానీ నిజంగా ఆ కాపరికి, ఆ గొర్రెకున్నటువంటి ఆ సత్సంబంధాన్ని నేను నా కాపరితో కలిగి ఉన్నానా, నేను ఆ గొర్రెగా ఉన్నానా అని మనం ఎప్పుడైనా పరీక్షించుకొనిచున్నామా? హల్లెలూయా. ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనము. దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. అందరూ ప్రార్థన కూర్చోవాలి.
అపోస్తలులైన పౌలు శీలు ఇద్దరే ఉన్నారు, కానీ ఆరాధన గొప్పగా జరిగింది. నేను ఒక్కొన్నే కదా నువ్వు ఏంటి చచ్చిన వ్యక్తిలో కూర్చోవద్దు, నీలక్ష కూర్చోవద్దు. హల్లెలూయా. యెషయా గ్రంథం 41 వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చాలు కదలండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, గట్టి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, ఇక్కడ ప్రభు మాట ఏమంటున్నారు? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. చాలు 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 చాలు. ఈ మాట మీరు ఎప్పుడైనా ఎవరితో చెప్పారా? నా మాట వస్తున్నారా? మీరు ఈ మాట ఎప్పుడైనా ఎవరితో చెప్పినారా? అమ్మా చెప్పారా లేదా? చెప్పారు ఎవరితోనైనా? నేనంటున్నాను, ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా 100కు 100 చెప్పారు. ఎవరితో అంటే మీరు మీ భర్తలతో, మీరు మీ పిల్లలతో ఎప్పుడు చెప్పారు తెలుసా? అరే లే, ఏమైంది? తెల్లారి పొద్దు పొడిచింది అన్నారా లేదా? అన్నారా లేదా? అంటే అర్థం ఏంటి? మరి ఎందుకు చెప్పారు మీరు వాళ్ళతో? మీరు వాళ్ళకి ఎందుకు చెప్పారు ఆ మాట? అయ్యో దేవా, అటు ఓపిక. ఆ మాట భర్తతో పిల్లలతో ఎందుకు చెప్పారు అంటే వారు ఎక్కడున్నారు? ఇప్పుడు పడుకొని ఉన్నారు, నిద్రలో ఉన్నారు. నిద్రలో ఉన్న వానికి, బెడ్ పై ఉన్న వానికి, మంచం పై ఉన్న వానికి, దుప్పట్లో ఉన్న వానికి సూర్యకాంతి అర్థం కావట్లా. అవునా కదా? ఏమొచ్చిందంట? వెలుగు వచ్చింది. వెలుగు వచ్చింది, పొద్దు పొడిచింది, చీకట్లు పోయాయి. చీకటి పోయినా, పొద్దు పొడిచినా, సూర్యకాంతి వచ్చినా, అందరూ రెడైపోయి పనికెళ్తున్నా, వీరు ఇంకా దుప్పటి కిందే, వీరు ఇంకా బెడ్ పై ఉన్న కర్రని బట్టి ఓయ్ లే, ఏమొచ్చింది? సూర్యుడు ఇచ్చినాడు. హల్లెలూయా. అదే ప్రకారంగా దేవుని ఆత్మ, దేవుని పిలుపు, దేవుని సన్నిధిలో మనతో మాట్లాడుతున్నారు. నువ్వు ఆత్మ సంబంధంగా నిద్రలో ఉంటే, మత్తులో ఉంటే, నీ కళ్ళు మూసుకొని పోతే, నిన్ను లేపే, నిన్ను నడిపించే, నిన్ను పోషించే దేవుని వెలుగు వచ్చిన తర్వాత నువ్వు కూర్చునే ఉన్నావు. హల్లెలూయా. అందుకే ఇది కూర్చునే పడుకునే సమయము కాదు. దేవుని వెలుగు వచ్చింది, ఆయన మహిమ ఏం చేస్తుందంట? ప్రకాశిస్తుంది. ఇంకా పడుకునే ఉన్నాము అనగా బయట ఏం జరుగుతుందో గుర్తించని, గ్రహించని గుంటితనములో, మత్తులో ఈ వ్యక్తి, ఈ కుటుంబ సంఘం ఉండిపోయింది. హల్లెలూయా. ఏమన్నా అన్నమాట? నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఏంటంటే ఎవరికంట? మీకు నీకు, మీకు నీకు చెప్పాలి. అంటే నీకు అంటే నీకు వచ్చింది అంటే ఏమంటావు? 10 మంది లేసి నేను లేస్తా, 10 మంది మొదలు పోతా, అది మానేస్తాయి. నీకు వచ్చింది వెలుగు, నువ్వు లే, మీరు ప్రకాశించు. 10 మంది పడుకోని, 10 మంది సావాలి, నువ్వు లే. ఎందుకనగా దేవుని వెలుగు, దేవుని మహిమ నీటికి నీ వద్దకు వచ్చింది, నిన్ను వెలిగించి నిన్ను ప్రకాశింప చేయడానికి. హల్లెలూయా. మరేదన్నమాట? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చాలు. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ ఏముంది? లెమ్ము, చెప్పండి, లెమ్ము. ఎవరైనా చేయాలంట? లెమ్ము. నీవేం కావాలి ఇప్పుడు? మనమే ఇప్పుడు ఏం కావాలి? తేజరిల్లాలి. హల్లెలూయా. ఇదేమైంది? నీ పట్ల, నా పట్ల దేవుని యొక్క చిత్తమై ఇదేమైంది? నేనేం కావాలి? లేవాలి, లేవాలి, తేజరిల్లాలి. మీరు అన్నాడా, నీవు అన్నాడా? అంటే ఏంటి? ఇప్పుడు ఈరోజు ఈ మాట వింటున్న నాకే ఈ పదం. హల్లెలూయా. ఇప్పుడు నేనే లేవాలి, నేనే ఏం కావాలి? తేజరిల్లాలి. హల్లెలూయా. ఇది నా పట్ల, నీ పట్ల ఉద్దేశం, సంకల్పమై ఉన్నది.
సరే మీరు అనుకుంటారు, మీరు ఏమంటారంటే అయ్యా మాకు కూడా ఏమై ఉన్నది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తే మీరు ఏమవుతారు అంటే పోతారు. ఇప్పుడు మీకు కూడా ఏమైంది, నేనేం చేయాలి, లేవాలనే ఉంది, ప్రభు పక్షమున సువార్త పక్షాన యుద్ధం చేయాలనే ఉంది, ఇంకా ప్రకాశించాలనే ఉంది. కానీ అంటే అక్కడ ఏమన్నట్లు కానీ అంటే అయిపోయిందన్న, కూర మంచిగా అయింది, అమ్మయ్య అంత కాస్త బాగుండు, స్తోత్రం అని చెప్పొచ్చు. కానీ అంటే ఉప్పు ఎక్కువైంది. హల్లెలూయా, ఉప్పు ఎక్కువైంది అంటే అర్థం ఏంటి, మంచిగా ఎరట మంచిగా కరెక్టే అది. కూర మంచిగా అయింది కానీ కారం ఎక్కువైంది. కూర మంచిగా మంచిగా మరి ముందు ఒక పదం వచ్చింది, కూర మంచిగా అయిందని పదవికి వచ్చిందంటే ఈ వండిన వారు బాధపడకుండా నిమిత్తం ఆ మాట వచ్చింది. కానీ వాస్తవంగా అది కాకపోతే ఆ మంచిగా అయింది అనే పదవిని కంటే నీ మనసులకు ముందు ఏం రాశారు, కొంచెం ఆట్మెంట్ రాశారు బాధపడకుండా. అప్పుడు అసలు ముందు తర్వాత చెప్పారు ఏమని, హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, లేవాలి, రెండవది తేజరిల్లాలి అని మనకు కూడా ఉంది, నాకుంది, మీకు కూడా ఉంది. ఉందా లేదా, ఉన్నదా లేదా, ఏముంది, పడుకోని ఉందా, లోకంలో ఇష్టపడి తినాలని ఉందా, లేదు, ఏముంది, సమర్పించిపెట్టి ప్రభు కోసం బతకాలి, ప్రభువునే బతకాలి, ప్రభు కోసం ప్రకాశించాలని ఉంది. కానీ అంటే అవతల ఆశ అయితే ఉంది కానీ అదైతే కాబట్టి హల్లెలూయా. ఇంకో మాట ఉంది ఏంటంటే, మీరు తెలిసింది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. వెలుగనేదేమో పట్టణంలో వచ్చినాము, వెలుగనేదేమో వచ్చినాము పట్టణంలో వచ్చినాము. 13వ వచనంలో ఏముంది, ఉప్పు అయి ఉన్నారు అంటే ముందు ఉప్పు కావాలి, తర్వాత ఏం కావాలి, వెలుగు కావాలి. ఎన్ని అధ్యాయం ఇప్పుడు ఏం చెప్పినా, 13వ వచనంలో ఏమని చెప్పినాను, ఉప్పు చెప్పిన, పట్టణంలో ఏమని చెప్పినాను, వెలుగు చెప్పిన. మరి ఏదేమో అది మత్తయి సువార్త 5వ అధ్యాయం. నేను ఇంచుమించు ఉప్పు కోసము ఇంచుమించు 3-4 పుస్తకాలు యూట్యూబ్లో ఉన్నాయి. హల్లెలూయా. మీరు ఏమైనారు, ఉప్పుకు వెలుగుడు తేడా చెప్పండి అమ్మా. మీకు ఉప్పు తెలుసు, వెలుగు తెలుసు, ఉప్పుకు వెలుగు తేడా ఏంటి? ఉప్పు ఎక్కడ పెడతారు, ఉప్పు ఎక్కడది, దేనికి సంబంధించింది, దేనికి సంబంధించింది, అవునా కదా. వెలుగే మొత్తం చూపిస్తుంది, దీంతో అన్నింటినీ చూడొచ్చు. కానీ ఉప్పు అనేది కేవలం చూపించేది కాదు. ఉప్పు ఏంటి మీకు అర్థం మాట వస్తారా? వెలుగు ఏం చేస్తుంది, చీకటి మొత్తము పరదోలి ఏం చేస్తుంది, సమస్తం ఏం చేస్తుంది, బట్ట బయలు చేసేది ఏంటి, వెలుగు. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు 13 మంది పట్టణాలు ఉందా, పట్టణాలుగా 13 మంది, 13 దాటి ఎక్కడ రావాలి, పట్టణం రావాలి. అంటే మనం వెలుగుగా ఈ లోకంలో ప్రకాశింపకంటే ముందే మనం ఏం కావాలి, ఉప్పు కావాలి. కొందరు ఏమంటారంటే ఉప్పు కాదు వెలుగైతా, అది జరిగిన పని. ఏం కాదు, చాలామంది ఉప్పుని కాను. ఉప్పు ఎక్కడ ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, అది కిచెన్లో ఉంటుంది. ఇక వెలుగు ఎక్కడ ఉంటుంది, వెలుగు అంతలో ఉంటుంది. హల్లెలూయా. అట్లయితే అక్కడక్కడ ఉండేదేమో ఉప్పు, ప్రతి చోట ఉండేదేంటి, వెలుగు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రతి చోట, ప్రతి స్థలమందు ప్రకాశింపకంటే ముందు ఏం కావాలి, ఉప్పు కావాలి. ఉప్పు అయిన తర్వాత ఆ స్థాయి చదివిస్తాడు. అంటే 13 నుంచి దేవుడు నేను ఒక స్టిప్పే నిన్ను పంపిస్తాడు. కానీ మనకే ఇష్టం లేదు. ఇప్పుడు మనకే ఇష్టం, నేను లేవాలి, నేను ఏం చేయాలి, ప్రకాశించాలి. పొద్దున ఒక వీడియో విన్నాను, పొద్దున ఇక్కడ కూర్చొని వీడియో వచ్చింది, ఇద్దరు వింటాం. అది ప్రార్థనలు. ఏంటంటే అది రకరకాల ప్రార్థనలు. ఒక ఆయన కూర్చొని మోకాళ్ళ పైండి, ప్రభువా దయ్యంగా నన్ను ఆటంకపరుస్తున్నాడు, ఈ దయ్యాన్ని బంధిస్తున్న వేసినామన్నాడు. దయ్యం వచ్చి నోరు మూసుకో, నన్ను ఎందుకు బంధిస్తావు,
ఫస్ట్ పిచ్చి పిచ్చి చూడకుండా పిచ్చి పిచ్చి మరి నడవకుండా నీ కాళ్ళని మనసు చేసుకుని నువ్వు ఒక నాయన నిన్ను బంధించుకోగా నన్ను బంధిస్తావా అంటున్నారు. ఎవరు అంటున్నారు? అర్థమైందా? నిన్ను బంధించుకో, నీ చూపును, నీ కాళ్ళను, నీ చేతుల్ని నీ బంధించవు. కదా ఎవరు బంధిస్తారంట? నన్ను బంధిస్తావా నువ్వు? ఫస్ట్ ఏం చేసుకో. ఇంకో ప్రార్థన, యేసు నామమున దాని క్రియ లయమైపోక, దాని క్రియలు లయమైపోక. అది మళ్ళీ వచ్చింది. పోయిన ఆదివారము పని కుదరిపోయినావు, సినిమాకోలేదా? పోయిన ఆదివారం చచ్చుకుదని సినిమాకోలేదా? అటు ఇది పోలేదా అని అర్థం ఏంటి? నీ క్రియలు లయపరచు, నీ చూపులు లయం కావు, నన్ను లయపడతావా తొందర నువ్వు? అంటే ఇప్పుడు సాతాను ప్రమేయం లేకుండా ఏమైపోయింది అంటే మన ఇష్టపడిన చూస్తూ, ఇష్టపడిన చేస్తూ, ఇష్టపడిన మాట్లాడుతామంటారు. ఇప్పుడు వాడిని బంధించు. ఇప్పుడు వీళ్ళు ఎంత బంధించినా దానికి ఏమీ ప్రన్నాం. సంఘము ప్రార్థించగా ఏమైందంట? కానీ మనం ప్రార్థిస్తే ఏ బంధకాలు పోవు. ఎందుకు పోతలేవు అని తెలుసు. అంటే అలనాడు సంఘము దేవుని ఆత్మతో ఇంపబడి సమస్త అంటే బంధకాల నుంచి విడుదల పొందినటువంటి అభిషేకం నింపట్టాడు. సంఘం ప్రార్థిస్తే ఏమైపోయింది? బంధకాలు. మనం కూడా ఏమంటాం? గట్టి ఏమంటాం? శక్తి గల యేసు నామమున సాతాను బంధిస్తున్నాను అంటారు. ఎందుకు? నీ నోరు అపవిత్రం, నీ నాలుగు అపవిత్రం, నీ చూపు అంత అపవిత్రమే. అపవిత్రులు, అన్యాయస్తులు, శోరులు, అన్యాయస్తులు సత్యమందు నిలబడి వారు బంధిస్తాడా? అనగా సాతాను ఆత్మలు బంధింపడాలి అంటే ఎవరు పని చేయాలి? ఎవరు బంధించాలి? దేవుడు బంధించాలి. దేవుడు బంధించాలి అంటే మన ప్రార్థన, మన మాట ఆయన చెవిలో వినబడాలి. హల్లెలూయా. సరే, మంచిది. ఇప్పుడు ఫస్ట్ ఏం కావాలి? మనము లేచి ప్రకాశించాలంటే ఫస్ట్ ఏం కావాలి? మనము ఉప్పు కావాలి. ఏం కావాలి? ఉప్పు కావాలి. ఉప్పు ఎక్కువైనా కష్టమే. ఉప్పు ఏంటి? ఎక్కువైనా కష్టమే, తక్కువైనా ఎట్లా ఉండాలి? ఉప్పు మీడియం, తగ్గినంత ఉండాలి. హల్లెలూయా. అందుకే వాక్యం ఒక మాట ఉంది, అధికమైన మాటలు ఏమన్నా దోషం ఉండక మానదు. కాబట్టి వినడానికి వేగిరపాడు, మాట్లాడడానికి నిదానించు. నీ మాట ఉండే ఉనకాలంటే కళలు ఉండాలి. అంటే భక్తులు అంట విస్తారంగా మాట్లాడంట, భక్తి పరులు మాత్రం కొంచెం మాట్లాడంట. అంటే ఈరోజు మన మాట ఎట్లుండాలి? ఎక్కువ ఉండొద్దు, మరి మౌనంగా ఉండొద్దు. ఎక్కడ ఏది అవసరమో దాన్ని మాట్లాడవలసి ఉండాలి. అప్పుడు మనం ఏమవుతాము? చెప్పండి, ఏమవుతాం? మనము ఉప్పు అవుతాము. అట్లయితే మనం ఏం చేస్తాం తెలుసా? ఎక్కడ మాట్లాడదు అక్కడ మస్తు మాట్లాడతాం. అంటే మస్తుగా మాట్లాడతాము. ఇంకో మాట ఉంది, హృదయం నిండిందని బట్టి ఇక్కడ నువ్వు మాట్లాడరావు. మనకి ఇక్కడ పాటలు రావు, పాటలు రాదు, ఏది రాదు. కానీ బయటకు పోతే నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఏంటంటే ప్రార్థన కూర్చున్నప్పుడు రాత్రి 9:30 దాటితే అందరికి ఏమొస్తాయి? నిద్ర, అవన్నీ వస్తాయి. కానీ మీటింగ్ అయిపోయింది 1 గంట ఏం రాదు. నాకు 1 గంట నిద్ర రాదు. కానీ ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుంది? కారణం ఏంటి? సరే, పొద్దు నుంచి రాత్రి అలసిపోయినా కాబట్టి నాకు నిద్ర వచ్చింది. ఓకే, సంతోషం. అట్లయితే నిజంగా నీ కష్టపడి చెమటోడ్చి ప్రయాసపడిన దాన్ని బట్టి నువ్వు అలసిపోతే, నిద్ర వస్తే, మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఏముండాలి? ఆ యొక్క సొమ్మసిల్లిపోయినా అలసిపోయినా ఆ మాటలు అమోహం కనబడాలి. పొరపాటున కనబడవు. పొరపాటున కూడా కనబడవు. ఎట్లా కనబడతారు? అసలు అగ్నిలో నుంచి తీసిన కురివలు కనబడతారు. ఎక్కడ? కళ్ళలో ఎట్లా కనబడతారు? అగ్నిలో తీసిన కొలిలాక. ఎక్కడ? బయట. ఇక్కడ బొగ్గు కంటే మరీ అధ్వానం. ఎన్నేళ్ళాయనో బెడ్ మీదకి వెళ్ళి చూస్తుంది. ఎక్కడ? వారం రోజులు హాస్పిటల్లో ఉండి ఇప్పుడే డిశ్చార్జ్ వచ్చేస్తుంటారు. ఆ టైం కూర్చుంటారు. కారణం ఏంటంటే వీరు దేవుని గొర్రెలు కాదు, దేవునితో సహవాసం లేదు. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నా, జర్నీలో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా, నా ఆత్మ
దేవుని ఆత్మతో, దేవుని వాక్యముతో సహవాసం చేస్తూ ఒక పచ్చిక బయలులో ఉంటూ శాంతికరమైన జలములు తాగుతున్న కారణం బట్టి నా ఆత్మలో జీవం సంచరిస్తూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆత్మలో దేవుని ఆత్మ సహవాసం లేక, ప్రభుత్వ నడిపింపు లేక, వారికి వారంత లోకంలో తిరిగి 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 వాక్యాన్ని మడిచి సహవాసం విడిచి ప్రేర లేక వస్తే అట్టే ఉండేది. హల్లెలూయా. కాబట్టి ఎట్టుండాలి మనము? ఫస్ట్ ఎట్టుండాలి? వెలుగు మర్చిపోయి ఫస్ట్ ఏం కావాలి? ఇప్పుడు ఉప్పు. ఇంకోటి ఉప్పు ఏం చేస్తుందంటే ప్రతి దాంట్లో ఏం పడతారు? ఇంకోటి నేను చాలా మళ్ళీ చెప్తున్నాను, చాలా చెడిపోయే పాడైపోయే వాటిని ఎవరు బాగా చేస్తారు? ఉప్పు. అవును కదా? ఇప్పుడు మామిడికాయ తొక్కు అంటాం, ఆంధ్రలోకి అర్థం కాదు. తొక్కు అంటే పచ్చడి. తొక్కు అంటే మీకు చాలా వేరు ఉంటుంది. మళ్ళీ అది తెలంగాణ ఏమంటారు? తొక్కు అంటారు. మామిడికాయ తొక్కు అంటాం. మీరేమంటారు? ఊరకాయ పచ్చడా? ఆవకాయ పచ్చడా? ఆవకాయ పచ్చడా రెండు ఒకటే. కానీ సంవత్సరం తర్వాత కూడా, 2 ఏళ్ళ తర్వాత కూడా అది బాగుందంటే దాన్ని ఏముండాలి? ఉప్పు లేదు. ఎన్ని రోజులు ఉంటుంది? ఉప్పు లేకుండా ఏం పెట్టండి? పచ్చడి పెట్టండి. ఉంటుందమ్మా? నెల 2 లోపల పాడైపోద్ది. కానీ ఇప్పుడు కొందరు పంపిస్తారు, 2 ఏళ్ళు అయినా కూడా బాగుంటుంది. కారణం ఏంటి? అంటే కాపాడింది ఏంటి? అంటే ఈ ఆ సమస్తమైన వాటిని పాడు చేసి ఆ బ్యాక్టీరియా రాకుండా పడ్డ ఎవరున్నారు? చెప్పండి. ఉప్పు అంటుంది. దేనికి అంటుంది? అంటే పాడయ్యే ఉన్నాయి లేవా? ఉన్నాయి. కానీ అవి ఏం చేసి అవి రాకుండా వీటిని అంటే తన చుట్టుముట్టిన సమస్తాన్ని ఎందుకు కాపాడే ఉప్పు అనేది కాపాడు. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు నువ్వు నీ కుటుంబంలో, ఇప్పుడు నువ్వు నీ సంఘములో, ఇప్పుడు నువ్వు నీ సమాజంలో, ఇప్పుడు నీ బంధువుల మధ్యలో మనం ఉప్పుగా ఉంటే మన కుటుంబం ఏమవుతుంది? ఇప్పుడు చెప్పండి, ఉంటుందా లేదా? అంటే ఇప్పుడు మన ఇప్పుడు సరే కుటుంబం దూరం పోయింది. ఏం పోయింది? కుటుంబం దూరం పోయింది. కుటుంబంలోని కనీసం మన విశ్వాసమును, మన ఆత్మీయతను, మన ప్రార్థన జీవితాన్ని, ప్రభువుకు మనకున్నటువంటి ఆ సంబంధాన్ని కాపాడుకుంటున్నామా? హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు వ్యక్తిగతంగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలని ఉప్పుగా లేకపోతే ఎలా లేస్తాము? ఎలా మనము ప్రకాశిస్తాము? హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు అందరికీ లేవాలని ప్రకాశించడం ఉంది. కానీ మనం ఏం కాదు? మొట్టమొదటిగా కనీసం దేవుడు ప్రేమతో, కృపతో, దయతో ఇచ్చినటువంటి వాటినే మనం కాపాడుకోకపోతే ఇంకా ఇదేదో అనుకోండి. మీ దాంట్లో దేంట్లో పెడతారా? ఏమంటారు కదా, పచ్చడి నింపుతారు కదా, దాన్ని ఏమంటారు? జాడి. ఇది ఈ శరీరం మనకు జాడి. శరీరం ఏంటి? ఒక జాడి. ఇప్పుడు ఈ శరీరమైన జాడిలో ఏముంది? ఇప్పుడు విశ్వాసము, నిరీక్షణ, దైవిక ప్రేమ, దైవిక ఆలోచన, ప్రభువుకు ఏలుబడి, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి, జాడిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ విశ్వాసం నుంచి, ఈ ప్రార్థనా జీవితం నుంచి, దేవుని సమాధానము, ఇవన్నిటిని తొలగించడానికి, వీటన్నిటి పాడు చేసి అసమాధానము, కలవరము, భయము, అపవిత్రత, ఇవన్నీ తీసుకొచ్చేది ఎవరు? ఉన్నదా లేదా? వైరస్ ఉందా లేదా? ఉందా లేదా? అది రాగానే మెల్లగా బూజు పడుతుంది. ఎట్లా తెలిసింది బూజు పట్టిందని? అప్పటికి ఎర్రగా ఉంది. ఇప్పుడు ఏమైంది? నాకు తెలుపు అంటే ఇష్టం, ఎరుపు అంటే ఇష్టం. తింటావా? మనకి ఇప్పుడు ఏమి ఇష్టము? తెలుపు ఇష్టమే, ఎరుపు ఇష్టము. తింటారా మరి? అప్పుడు ఏం చేస్తారు? తెల్లదంతా. అదే ప్రకారంగా ఈ జాడిలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన విషయాలను, ఆ వనరులను పాడు చేసే విషయాలు చాలా లోకములో ఉన్నవి. అవన్నీ రాకుండా ఉండాలంటే మన ఉప్పుగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఆ ఉప్పు నుంచి కాస్త మనకి పోస్టింగ్ వచ్చేస్తుంది, కొంచెం వేరే పోస్టింగ్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమైపోతారు? మనము వెలుగుగా ఉంటాం. అయితే ఉప్పుగా ఉండకపోతే మనం వెలుగుగా ఉండలేము, తర్వాత తిరిగి ఏం చేయలేము, ప్రకాశించలేము. సరే, మంచిది. ఇప్పుడు ఉప్పుగా ఉండాలన్నా, రెండవది వెలుగుగా ఉండాలన్న ఆశగా మాకుంది, కానీ ఉండలేకపోతున్నాము. ఎందుకు అనే ఒక 3 కారణాలు చూపించి ముగిస్తాను. రండి, లూకా సువార్త
లూకాసు వార్త 9వ అధ్యాయము 39వ వచనము. లూకాసు వార్త 9:39. ఇదిగో ఒక దయ్యము వాని పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తు వాడి కేకలు వేయును. చాలు మొదటి అందరికి హల్లెలూయా కావాలి. హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట ఉంది, యెహోవా స్తుతించుట. చెప్పరా? యెహోవా స్తుతించుట అర్థం కాదు అన్నమాట. యెహోవాను స్తుతించుట మేలు. ఇంకా ఏంటి? యెహోవాను స్తుతించుట మంచిది. అందుకే ఇప్పుడు మనం స్తుతిస్తున్నట్టు ఏం చేస్తున్నట్టు? మరి ఆపేస్తే చెప్పండి. ఇప్పుడు బండి నడుస్తూ ఉంది, ఆగిపోయింది. ఇప్పుడు పోవడం మంచిదా, ఆగిపోవడం మంచిదా? మరి అందుకే యెహోవాను స్తుతించుట మంచిది. హల్లెలూయా హల్లెలూయా. ఓకే, ఇక్కడ మంచిదండి. ఒక అపవిత్రాత్మ ఉంది, ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఈ అపవిత్రాత్మ ఏం చేస్తుందంట? చదవండి మరి. ఇప్పుడు అది కావాలి. వాణిని వదిలి అందరూ చెప్పండి. వదిలి మొదలుకుంటును అంటే అర్థమైంది. పట్టుకుతో వదిలేసిందా? అసలు పట్టుకున్నట్టు వదిలేసినట్ట అమ్మా? పట్టుకున్నట్టున్నా మొదలు మాట వదిలి వదలకుంటును. అయితే ఇప్పుడు వాడి జీవితంలో వాడికి అర్థం కావట్లేదు ఏమొస్తుందంట. ఓ అని చేస్తున్నాడు, బయట గిగిలేస్తున్నట్ట. ఎప్పుడు గిగిలేస్తున్నాడు? వదిలేసినాడు. పట్టుకున్నప్పుడా? చెప్పరేంటి? అది వదిలేగానే శాంతంగా అమ్మయ్యా. కొందరు అనుకుంటారు భర్తలు, మామిడి ఎప్పటికి ఇట్లే ఉంటే బాగుండు. కొందరు వాళ్ళు అనుకుంటారు, మా భర్త ఎప్పటికి ఎట్టుంటే బాగుండని అనుకుంటారు. లేదా? ఇప్పుడు ఏంటంటగా ఒక దయ్యం ఉందంట. అది ఏం చేస్తుందంట? ఎప్పటికి పట్టుకుంటుందా? ఏం చేస్తుందంట? పట్టుకుంటుంది, వదిలేస్తుంది, పట్టుకుంటుంది, వదిలేస్తుంది. అంటే నీతో ఏం చేస్తుంది? ఆడుకుంటుంది. ఏం చేస్తుంది? దయ్యం ఆడుకుంటుంది. పట్టుకున్నప్పుడేమో వాడికి తెలియకుండా అకస్మాత్ ఏం చేస్తున్నాడంట? వేస్తున్నాడు, కేకలేస్తూనే ఉన్నాడు. తర్వాత గాయపరుచుకుంటున్నాడు, ఇంకా ఏమేమో వేసుకుంటున్నాడు. మొదలుపెట్టగానే ఈరంత నీటి మొదలు ఇంకోటి లేడుగా, ఈరంత మంచులు ఇంకొకరిగా లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి ఎట్లుంది? ఆ వ్యక్తికి ఎట్లుంది? ఇప్పుడు ప్రతి దానికి చికాకుతో అరవాలి, కేకలేయాలి, తిట్టడం లేదు. కానీ తిట్టు వస్తుంది, పూజలు వస్తుంది. కారణం ఏంటి? కదా మనం ఏమనుకుంటాము? నా భర్త ఇట్లాంటి కాబట్టి, నా భార్య ఇట్లాంటి కాబట్టి నాకు పూజలు వస్తుంది. నేను కూడా కూతురు రానే రావు. అయ్యా, భర్తని బట్టి కాదు, భార్య బట్టి కాదు, వచ్చింది ఎవరి బట్టి? ఎవరి బట్టి? దయ్యాన్ని బట్టి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంట? దయ్యం లేకపోతే వదిలేస్తే బ్రదర్ బాగున్నారా, సిస్టర్ బాగున్నారా, అమ్మ నీళ్ళు అమ్మ కాకలు పెట్టంటారు అన్నమాట. అదే దయ్యం పడతాయి అంటే ఇప్పుడు ఏమొస్తాయి అంటే మామూలుగా అడిగే విషయాలు కూడా ఎట్లా అడుగుతారు వీళ్ళు అంటే పక్క వాడు కూడా ఇప్పుడు ఏం రావాలి? కోపం రావాలి. అంత భయంకరానికి బీపీ, షుగరు, ఇంకేమన్నారు అన్నీ హై లెవెల్లో ఉంటాయి అన్నమాట. కారణం ఏంటంటే వీళ్ళకి ఇంట్లో టెన్షన్. వీడు ఎందుకు ఇట్లా అవుతున్నాడు, ఈ బిడ్డ ఎందుకు అవుతుంది అంటే కారణం ఏంటి? ఇప్పుడు తండ్రికి అర్థమైంది. ఏమైంది? ప్రాబ్లం అనేది శరీరంలో లేదు, వీని ఆత్మకు ఆత్మ పట్టుకుంటుంది. హల్లెలూయా. ఏంటి? వీని ఆత్మకు ఆత్మ పట్టుకుంది కాబట్టి పట్టుకోగానే గాయపరుచుకుంటాడు, పట్టుకోగానే కేకలు వేస్తాడు, పట్టుకోగానే పిచ్చి పిచ్చి అన్నీ చేస్తాడు. వదిలేగానే మనశ్శాంతిగా ఉంటాడు. అట్లయితే మరి ఎప్పుడు మనశ్శాంతిగా ఉండాలి అంటే, పచ్చిక బయలులో ఉండాలి అంటే, శాంతికరమైన జలములో ఉండాలంటే ఏం చేయాలి? దయ్యం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మనకు కూడా ఏముంటుంది? చర్చికి రావాలి, ప్రార్థన చేయాలి, ఫాస్ట్ అన్నీ ఉంటుంది. కానీ ఇంకోటి మేము పాత పని ఒకటి ఏంది? ఎవరు బంధించారు? దానియేలును బంధించి ఎక్కడ వేసిండ్రు?
చెప్పండి చెప్పండి. దానిని బంధించి ఎక్కడ వేశారు? సింహాల బోన్లో. షడ్రకు మేషకు అబేద్నెగోకు బంధించి ఎక్కడ వేశారు? అగ్నిగుండంలో. పౌలు శిలలో బంధించి ఎక్కడ వేశారు? చెరసాలలో. పౌలు బంధించి ఎక్కడ వేశారు? క్షమించండి, పేతురు బంధించి ఎక్కడ వేశారు? వీళ్ళందరూ ఎవరంటే బంధించబడ్డవారే. హల్లెలూయా. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, పౌలు, శీల, పేతురు ఇలా అనేక మంది ఏమైనారు? బంధించబడ్డారు. బంధించబడలేదా? బంధించబడ్డారు. కానీ ఏమాగలేదు? దానియేలు ఏమాగలేదు? చెప్పలేంటి? ప్రార్థన ఆగలేదు. ఏమాగలేదు? ప్రార్థన ఆగలే. షడ్రకు, అబేద్నెగో ఆరాధన ఆగలే. పౌలు శీలలు స్తుతి ఆగలే. ప్రార్థన వర్షిప్ ఆగలే. హల్లెలూయా. కానీ మనల్ని ఎవరు బంధించట్లే? అదే కర్మ వచ్చి పడింది. ఏంటి? మనల్ని ఎవ్వరు బంధించదా అనగా వారికి బంధకాలు లేవు. వారేమో దేహబంధం బంధించబడితే ఇక్కడే బంధకం ఉంది. శరీర బంధకం కాదు, ఇది ఆత్మబంధకం. ఈ దయ్య బంధకం అనగా మానవ కంటికి కనబడే ఒక దురాత్మ శక్తి మానవాత్మను బంధించిన కారణం బట్టి ప్రార్థన ఆగిపోయింది, విశ్వాసం తొలగిపోయింది. తర్వాత ఏంటి? దేవునితో సహవాసము కట్ అయిపోయింది. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి క్రియలు, అన్నీ పిచ్చి పిచ్చి, అన్నీ పనికి రాలే. కారణం ఏంటంటే కారణం ఏంటి? ఒక దయ్యము పట్టుకుంటుంది. అది వదిలేసినప్పుడు ఇంట్లో గురువు కూడిక, ఇంట్లో ఉపవాస కూడిక అన్నీ నడుస్తాయి. పట్టుకోగానే గొడవలు, కొట్లాటలు, చికాకులు, తలకాయ నొప్పులు. ఎప్పుడంటే ఈ భార్య భర్త కొంచెం మాట్లాడితే పరమించడానికి వస్తుంది. నాకైతే ఇప్పుడు చిన్న గొడవ అయింది. ఎప్పుడు చిన్న గొడవ అయింది? భర్తకు భార్య చిన్న ఇప్పుడు గొడవ అయింది. ఇప్పుడు గొడవ అయితే ఈ ఇద్దరు ఎక్కడ ఉంది సార్? బ్రదర్ పెళ్ళైనప్పటి నుంచి అడిగిపోయింది. ఇప్పుడు ఆయన ఈ ఉప్పు తక్కువ అయితే దానికి పెళ్లి దానికి సంబంధం ఏంటి అంటే ఎంత అంటే కారణం ఏంటంటే ఎటు పోతున్నారు మీరు? ఆడికి పోయినారు. ఆడికి ఎందుకు? ఇప్పుడు వాక్యం అంది వెనుకున్నావు మర్చిపో. హల్లెలూయా. సరే బ్రదరు, సిస్టరు, కొడుకు తప్పు చేశారు, వదిలిపెట్టి వారిని ముందుకు తీసుకురావడానికి, ప్రభువులో వారిని స్థిరపరచడానికి, మరలా వారు సంఘంలో, కుటుంబంలో ప్రకాశించడానికి ఇప్పుడు ఏం చేయాలి అదే ఆలోచించు. హల్లెలూయా. ఆయన వదిలిపెట్టి ఎడపోయినారు. ఇప్పుడు ఎడపోయారు. ఇలా మనసు పాదాలు పోయింది. ఇలా మనసు 20 వెనుకకు పోయింది. ఎందుకు పోయింది? వెనుకకు చెడు తీసుకొస్తారని కదా మనిషి తీసుకోండి కదా. అయ్యో, నీ మనసుకి ఏమట్టింది? నీ ఆత్మకి ఏమట్టింది? ప్రతిసారి చెడుని తీసుకొస్తున్నావు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉన్నా వెనుక ఉన్నటువంటి చీకటిని, పాప క్రియలు తీసుకొచ్చి ముందు పెడుతున్నావు. మంచి తీసుకురా, చట్టం తీసుకురా, ప్రేమను తీసుకురా, ఆనందం తీసుకురా. చెట్ట కాదు మనకి. కారణం ఏంటి అంటే బట్టి ఇక్కడ ధైర్యం బట్టి ఒక వ్యక్తి తన ఆధీనం లేకుండా, మన మాట వినకుండా ఇవన్నీ చేస్తుందంటే మనం గుర్తించాలి. ఈ వ్యక్తి ఏమైపోయిండు? సాతాను యొక్క దురాత్మ శక్తి యొక్క ఆధీనంలోకి. అది మామూలు విషయం కాదు. హల్లెలూయా. అది మామూలు విషయము అది కాదు అని మనం ఆత్మలో గుర్తించాలి. ఒకటి, 2 అదే లూకా సువార్త 8:7. లూకా సువార్త 8:7. మరికొన్ని ముండ్ల పొదలు నడవబడెను. ముండ్ల పొదలు వాటితో పొడిచి వాటిని అణిచివేశాను. చాలు. హల్లెలూయా. మనసు గట్టిగా హల్లెలూయా. మళ్ళీ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనలో ఉద్యోగైతేనే, మనం ప్రకాశిస్తేనే ఇక్కడ వస్తాడు. ఇప్పుడు అంత చీకటి ఉంది. ఎక్కడో ఒక దగ్గర ఏం పడుతుంది? ఒక పెద్ద స్తంభము. ఆ స్తంభానికి ఏం కనబడుతుంది? చిన్న అమ్మో. ఇప్పుడు ఇక్కడే రాత్రంతా ఇక్కడ అనుకుంటారా? చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనమే ఇప్పుడు ఏం కావాలి? నీవే లే,
నీవేం చేయవు అని దేవుడు అంటే నేను ఇట్లుంటా కాదు. ఈరోజు ఏం కావాలి, మనమే ప్రకాశ దీపాలుగా ఈరోజు చేయబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. వస్తాను ఖచ్చితంగా. సరే, ఇక్కడేం పరిస్థితి అంటే విత్తువాడు విత్తుటకు బయలుదేరాడు. ఇప్పుడు విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? ముళ్ళ పొదల్లో పడ్డాయి. అంటే ముళ్ళ పొదలున్నవి, మధ్యలో ఏముంది? ఇప్పుడు చెప్పండి, అక్కడ చెప్పాలి. ముళ్ళ పొదల మధ్యలో ఇప్పుడు ఏముంది? విత్తనం ఉంది. ముళ్ళ పొదలు సరే. ఇప్పుడు వ్యవసాయం తెలుసు అనుకుంటుంది అందరికీ. విత్తనం వచ్చినప్పుడు ఇంచుమించు గడ్డి అయినా ముళ్ళ తుప్పలైనా విత్తనమైనా ఫస్ట్ ప్రతి ఏదైనా కూడా ఏం చేయాలి? భూమిని చీల్చుకుని పైకి రావాలి. భూమిని చీల్చకపోతే ఏది కూడా మొక్కగా ఉండదు, చెట్టు కాదు. అయితే ప్రతి విత్తనానికి అది ఏది తుమ్మ చెట్టు కానీ, వేప చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, చివరికి అది ఏమంటారు ముళ్ళ ఏదైనా ఫస్ట్ ఏం చేయాలి? భూమిని అంటే ఇప్పుడు భూమిని చీల్చుకునే శక్తి ఎందుకుంది? ఇప్పుడు ప్రతి దానికి ఉంది. అని చెడ్డవాటికి ఉంది, అవునా కాదు? అంటే ముళ్ళ పొద కూడా ఇప్పుడు ఏం శక్తి ఉంది? ముళ్ళ పొదలకు కూడా భూమిని చీల్చుకొని బయటకు వచ్చే సామర్థ్యం ఉంది. మరి మంచి విత్తనం కూడా ఏముంది? ఇప్పుడు భూమిని చీల్చుకొని బయటకు వచ్చే శక్తి కూడా ఉంది. ఓకే, పక్కన పెడితే ఇప్పుడు రెండు సేమ్ ఏంటంటే ఇది రెండు ఆకులు, అది కూడా రెండు ఒకేసారి దేనికి 4 ఆకులు రావు. చూడ మీరు ఎప్పుడన్నా దేనికి 4 ఆకులు వస్తాయా? 2 వస్తాయి. ఇప్పుడు 2 ఉన్నాయి, పక్కపడి ఉన్నాయి. ఒకటి ముళ్ళ తుప్పది ఉన్నది, ముళ్ళ అది ఉన్నది, ఇంకోటి ఏముంది? వెరీ కలిసి ఉన్నాయి కదా. ఇప్పుడు మనం గుర్తుపడతామా? 2 ఆకులు గుర్తుపడతావా? ఎందుకు గుర్తుపడతాం? అది అర్థమే కాదు మనకి, అది అర్థమే. అందుకే ఎప్పుడు కలుపుతీస్తారు ఎప్పుడు కలుపుతీస్తారు? ఒక స్థాయికి వచ్చిన తర్వాత కొంచెం ఎదిగంటే వాటికి ఏమన్నారు? మనం ముందు అయిపోతుంది కదా. అది కాని పని. హల్లెలూయా. కలుపు తీయాలి అంటే ఈ వ్యవసాయదారికి ఏం అర్థం కావాలి? అసలు ఏది చెడు ఏది మంచిది మనకు అర్థం కావాలి. అప్పుడే ఏం చేస్తారు? కలుపు తీస్తారు. హల్లెలూయా. సరే, మొత్తం మీద ఇప్పుడు ఏం మొలుస్తున్నాయంట? ముళ్ళ పొదలు మొలిచినాయి. ఈ వ్యవసాయదారు వేసినటువంటి ఈ మంచిది కూడా మొలిచినాయి. వాస్తవానికి ఏం చేయాలంటే ప్రతి వ్యవసాయదారకుడు కలుపు తీసినట్లుగా ఏం చేయాలి? ఇక్కడ కలుపు తీస్తే బాగుండు. కానీ ఇప్పుడు ఏమైంది? కలుపు అనేది తిరగలేదు. తింటాం ఏం లేదు, కలుపు అనేది. సరే, ఇక్కడ మాట్లాడదాం. అని ఇప్పుడు మంచి విత్తనం ఎదిగింది. తర్వాత ఎంత ఎదిగినాయంటే చివరికి ఈ మంచి విత్తనాలను, ఈ మంచి మొక్కల్ని, ఈ శ్రేష్టమైన వాటిని అణిచివేసేంతగా ఆ పొదలేమైనా ఇప్పుడు ఎదిగింది. ఇప్పుడు తనతో కూడా వచ్చినటువంటి ఆ మొక్కలే ఆ పొదలు చేసే మంచిదాన్ని అంటే ఇప్పుడు బలం దేనికుంది? మంచిదా చెడ్డదానికా? చెడ్డవి చేసిన మంచి వాటిని అణిచివేసినవి. ఒక వ్యక్తి ఏమో దయ్యం ద్వారా అణిచివేయబడ్డాడు. రెండో చూసి ఎక్కడ ఏంటది? తనతో కూడా ఎదిగిన అవి ఏం చేసినవి? ఇతన్ని అణిచివేసి. ఇంకొద్దాం లూకాసు వార్త 10:40. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? మళ్ళా సరే, హల్లెలూయా. కిందిగా హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. మార్తమ్మకి యేసు తెలుసా తెలియదా? మార్తమ్మకి యేసయ్య తెలుసా తెలియదా? తెలుసు. పిలిచింది ఎవరు? యేసయ్య పిలిచింది ఎవరు? మార్తమ్మ. ఆవాళ్ళు ఇచ్చింది ఎవరు? కూర్చోబెట్టింది ఎవరు? మార్తమ్మ. అంటే ఇప్పుడు మార్తమ్మ అన్ని జనురాలు కాదు. యేసుని ఎరగని వ్యక్తి అయితే కాదు. 100% యేసు ఎవరో మార్తమ్మకి తెలుసు. ఇంకా ఈ ఇంట్లో ఉండడానికి కారణం ఎవరు అంటే ఎవరు కారణం? మార్తే కారణం.
సరే, యేసుతో గడిపేదా అంటే ఇప్పుడు మార్త కూడా ఏముండొచ్చు, యేసుతో గడపాలని ఆశ ఉండొచ్చు. కానీ ఆ ఆశగానే మిగిలిపోయి ఆ ఆశ కొట్టుకొని పోయింది. చివరికి తనకి ఏవైతే చుట్టుకొని పుట్టినవో ఆ సందర్భంలోనికి, ఆ ఉచ్చులోనికి ఇప్పుడు ఎవరు లాగుతున్నారు? ఎవరు లాగుతున్నారు? మరియమ్మ కూడా రావాలి. ఇంకా దానికి ఏ సచ్చి పని చేస్తే కూడా ఈమెకి ఏం బాధ అనిపించదు. నా మాట కదా, మార్త మాత్రం కాదు, మరియ పని చేయాలి. మరితో ఎవరు పని చేసినా, యేసయ్య పని చేసినా ఇంకేంటి ఇప్పుడు సంతోషమే. ఇప్పుడు ఫుల్ టెన్షన్, తొందరగా అన్ని దగ్గర కోసము. ఇప్పుడు మార్తకి ఇది ఎందుకు వచ్చింది? మనిషి ఏమో ఒక్కటి, పనులేమో విస్తారమైన పనులు పెట్టుకుంది. ఎవరు పిలిచింది ఇప్పుడు? యేసయ్యని పిలిచింది. ఆయన వచ్చి కూర్చున్నాడు. సరే, ఇప్పుడు నాకు ఈ చాలాసార్లు వచ్చినటువంటి డౌట్, ఏదో గృహకుడికి అనుకుందాం. ఏదో గృహకుడిగా ఇప్పుడు యేసయ్య ఏంటో గృహ పెట్టినాడు. మార్తమ్మ ఏంటో గృహకుడిగా. కుటుంబ సభ్యులు మొత్తం ఎంతమంది చెప్పండి అక్కడ మాట్లాడుతున్నా. ఇప్పుడు మార్తమ్మ ఇంట్లో గృహకుడిగా. కుటుంబ సభ్యులు మొత్తం ఎంతమంది? 3. మార్త, మరియా, లాజరు. అంటే మొత్తం ఎంతమంది? 3. మొత్తం అంటే ఇప్పుడు 3. ఈ 3 కోసం దేవుడు ఏం చేశాడు? గృహకుడికి ఏర్పాటు చేశాడు అనుకుందాం. ఓకే, రైట్. ఇప్పుడు వీళ్ళ ఆహ్వానాన్ని మన్నించి ఏసై చేసినాడు, ఆ ఇంటికి వెళ్ళాడు. సరే, ఒక వ్యక్తి మిస్సింగ్. ఎవరు మిస్సింగ్? లాజర్ మిస్సింగ్. ఉంది ఎంతమంది? ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు అక్కడ? 2 ఎవరు ఉన్నారు? అక్క, చెల్లి. ఇప్పుడు యేసయ్య పిలిస్తే వచ్చాడు, పిలవకుండా వచ్చాడా? పిలిస్తే వచ్చాడు. ఇప్పుడు పిలిచారు కాబట్టి ఇద్దరు కూర్చోలేదు, కూర్చోదా? లేనోడు లేడు. ఓకే, పోయిండు. ఇప్పుడు ఎవరు కూర్చోవాలి? ఇద్దరు కూర్చోలేదా? ఈయన వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరు లేరు? మా ఇంట్లో మీటింగ్ పెట్టండి సార్ అన్నాడు లేడు. ఇప్పుడు ఒక ఆయన మిస్ అయిపోయాడు. ఇప్పుడు పిలిచింది ఎవరు? మార్త పెట్టిపోయింది అనుకోవచ్చు మనమైతే. మార్త మాకు తెలియదేమో ఎవరి సంగతి యేసయ్య అనొచ్చా? యేసయ్య వచ్చిన సంగతి 100% ఎవరు తెలుసు? మార్తకు తెలుసు. అయితే ఇప్పుడు చేస్తూ ఉంది. యేసయ్య కూడా వచ్చు, వస్తుందేమో అనుకోవచ్చు, 10 నిమిషాలు ఆగొచ్చు. కానీ ఈయన ఎవరో చూస్తున్నారు. ఇప్పుడు రాజాతిరాజు, ప్రభువు, సర్వోన్నతుడు, కుంటివారికి కలిసినవాడు, గుడ్డివాళ్ళని చూపించినవాడు, చచ్చిపోయిన వాడు లేపినవాడు. ముందు 8,000 మంది అంటే చెప్పరేంటి? ఒక్కరే అంటే కొన్నిసారి సరే ఒక్కరు ఉన్నారు కదా, ఏ వాక్యం చెప్తామో ప్రే చేసిన పోతే అప్పుడు అనిపిస్తుందా? కానీ యేసయ్య ప్రార్థన చేసి పోలే ఏం చేశాడంట? వాక్యాన్ని బోధిస్తున్నాడు. హల్లెలూయా! ఇప్పుడు ఎవరు? ఓకే, అంత పెద్ద యేసయ్యనే ఒక్క వ్యక్తి ఏం చెప్తున్నాడు? ఉద్యోగం ఉందని అంటారా? ఉందా లేదా? ఉద్యోగం ఉంది. హల్లెలూయా! కాబట్టి ఇప్పుడు ఆ ఒక్కరు కూర్చున్నారు. యేసయ్య చెప్పిన వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. ఇప్పుడు వాక్యం నడుస్తూ ఉంది. మరియమ్మలో ఉత్సవం పెరుగుతూ ఉంది. ఒక తీర్మానం వస్తూ ఉంది, నిర్ణయం వస్తూ ఉంది. ఇట్లా ఉత్సవం పడుతున్నా కూడా ఇప్పుడు ఏమొచ్చింది? ఆటంకం వచ్చేసింది. ఏ ఆటంకం వచ్చింది? ఆటంకం ఇప్పుడు దేవుని వాక్యములో, విశ్వాసములో, ఆత్మీయతలో ఎదగకుండా వచ్చిన ఆటంకం ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి? మా పడి కూర్చోండి వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చింది? పొరగింటికి వెళ్ళా, పక్కింటికి వెళ్ళా, ఎదురింటికి ఎక్కడ వచ్చింది? ఎక్కడ వచ్చింది? చెప్పలేంటమ్మా. ఇప్పుడు మరియమ్మ ఆత్మీయంగా వదలకుండా, మరియమ్మ ఆత్మీయంగా ఫలించకుండా, ఆత్మీయంగా వర్ధిల్లకుండా, ప్రభుతో గడపకుండా, ప్రభుత్వంగా నడవకుండా, ఆయన వాక్యం వినకుండా ఇప్పుడు ఆటంకం ఎక్కడుంది? చెప్పరేంటి? ఇంట్లోనే ఉంది ఆటంకం. సరేలే, ఒక ఇల్లు అన్నప్పుడు దాంట్లో 2 రకాలు ఉంటారు. యేసయ్య నమ్మని వారు ఉంటారు, నమ్మని వారు ఉంటారు, నమ్మే వారు కూడా ఉంటారు. మరి ఎవరు?
ఇప్పుడు ఈ మీటింగ్ను ఆపడానికి ఈ ప్రశ్న అయిపోయింది. అమ్మగారు ఏం చేశారు చెప్పరండి? ఏ అమ్మగారు? మీటింగ్ పెట్టరు కదా, మీటింగ్ కారణం ఎవరు? మీటింగ్ కర్త ఆమెనే, మీటింగ్ ఆపడానికి కారణం. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటుందంటే యేసయ్యకి చింత లేదు, ఎప్పుడు ఇదేనా కనీసం అంటే ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఏమి ఒక్కది పోతే ఏం చేసుకోవాలి? ఏం చేయాలి అక్కడ అనగా మళ్ళీ వాడత మాట యేసుతో గడిపేద, యేసుతో అన్నమాట, యేసుతో గడిపేద, యేసుతో నడిచేద, పరమును చేరగా నే వెళ్ళేదా. హల్లెలూయా. ఇప్పుడు యేసుతో గడపకుండా, ఆయన వాక్యం వినకుండా, ఆయన మాటలు పొందకుండా ఇప్పుడు భయంకరమైన ఆటంకం ఎవరంటే సొంత అక్కే, సొంత సహోదరే. మరి ఎవరు ఈ సహోదరి అంటే యేసును బహాటముగా ఎరిగిన వ్యక్తే, యేసును ఎరిగిన వ్యక్తియే, యేసును పిలిచిన వ్యక్తియే, యేసును గ్రహించిన వ్యక్తియే. ఏముంది? మరియమ్మ యేసుతో గడపకుండా, ఆత్మ ఎదగకుండా ఎవరు వస్తున్నారు? మీకు తిరిగి అర్థమైంది. ఇప్పుడు లెమ్ము తేజలెమ్ము. ఇప్పుడు దావీదు చేస్తున్నాడు, ఆయన కాపరి. ఏం చెప్తున్నాడు? ఎవరు పెట్టేదా? ఎవరు చెప్తున్నారు? దేవుడు దావీదు చేస్తున్నాడు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి మనకేం కలగదు. మీ విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు ఇంకో మాట్లాడదాం. ఇప్పుడు దావీదు విశ్వాసం ఏంటి? యెహోవా నాకు కాపరి, నాకు లేమి. ఇది ఎవరి నమ్మకము? ఇది ఎవరి విశ్వాసము? అది గాఢంధకరంలో అయినా నాకు లేముండదు, శత్రువు సమూహమైనా నాకు లేమనేది. లేమంటే ఏంటి? కొరత ఉండదు. హల్లెలూయా. కొరత అయినా అక్కడ ఏం చేస్తా? సంతోషిస్తా. ఇది ఎవరి విశ్వాసము? దావీదు. ఇప్పుడు మనం చెప్పుకుందాం, యెహోవా నా కాపరే, కానీ నాకు ఏమీ కలగదు. ఎందుకు? అతనిలో ఉన్న విశ్వాసం మనకు మాట అయితే ఉంది కానీ ఏం లేదు. ఇప్పుడు మాట మాత్రం కాదు, ప్రేమ మాత్రం కాదు, ఏం కావాలి? ఆయనకున్న విశ్వాసం మనకు కావాలి. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు ఈ కాపరి ఏం చేస్తున్నాడు? ఎవరు చెప్తున్నాడు? చెప్పరేంటి? ఎన్ని గొర్రెలు? గొర్రెలు పెద్ద మాట, అది గొర్రె ఉంది. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పాను సర్వోన్నతుడు ఎవరు? సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ సర్వోన్నతుడు రాజాధిరాజు కూర్చున్నాడు. ఇప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళాడు. ఆ మీటింగ్లో ఉన్నది ఎంతమంది? ఇద్దరు. ఒక్క వ్యక్తి కూర్చున్నాడు, ఆ ఒక్క గొర్రె కూర్చుంది. ఆ ఒక్క గొర్రె చేస్తున్నాడు పచ్చిక బయలునే మంచి మంచి వాక్యాన్ని ఇస్తూ ఆ మరియమ్మకు ఆత్మశాంతి కోసము, నిత్య జీవం కోసము యేసయ్య వాక్యం చెప్తా ఉంటే, ఇప్పుడు ఆ ఒక్క గొర్రె కూడా ఏం చేయాలి? యేసుతో సహవాసం చేయకుండా అడ్డొచ్చిందా లేదా? వచ్చిందా లేదా? ఎవరొడ్డొచ్చారు? మార్త అడ్డం వచ్చింది. మార్త అడ్డం వచ్చినా యేసయ్య ఎవరి పక్షం ఇచ్చినాడు? మరియమ్మ పక్షాన్ని నిలబడ్డాడు. హల్లెలూయా. అట్లయితే ఈరోజు దేవుడు నీ కాపరిగా ఉంటే నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా, పచ్చిక బయలు నడవకుండా, శాంతికరమైన జలములను తాగకుండా, నువ్వు ప్రకాశింపకుండా, ప్రభువులో స్థిరముగా ఉండకుండగా, ఎవరో కాదు, ఎవరు? నీ ఇంట్లో ఉన్న ఆత్మీయులు అనబడుతున్నటువంటి వారే, గొప్ప పొడగాటి సాక్ష్యం ఉన్న వారు ఏం చేస్తారు? అది గుర్తుపెట్టుకో. హల్లెలూయా అంట. అనగా ఇప్పుడు రెండవ ఆటంకము, రెండవ అడ్డు లోకంలో లేదు, ఊర్లో లేదు, సంఘంలో లేదు. ఎక్కడుంది? మన ఇంట్లోనే ఉంది. హల్లెలూయా. మొట్టమొదటి అక్కడ ఉంది, ఇంట్లో ఉంది. రెండవ ఆటంకం. ఇప్పుడు ఏంటి చెప్పాను?
ఒక మంచి నేల, భూమి. ఆ భూమిలో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి ముళ్ళ పొదలున్నవి, తర్వాత మంచి విత్తనం ఉంది. అట్లయితే ఇప్పుడు ఈ మంచి విత్తనము ఇది ఎదిగి ఫలించకుండా అడ్డెవరిప్పుడు ముళ్ళ పొదలు. అట్లయితే ఈ భూమి ఏంటయ్యా అంటే మన హృదయమే, మన శరీరం యొక్క నేల. ఇప్పుడు ప్రతి శరీరంలో, ప్రతి హృదయంలో, ప్రతి మనసులో, ప్రతి వారి మనసాక్షిలో రెండు ఉంటాయి. నాలో లేవు అంటే నిజంగా హ్యాపీ, చాలా అంటే నా సంతోషం అవతలే ఉండవు. నా హృదయంలో, నా మనసులో అసలు చెడు మాటలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలే, స్వార్థం లాంటి, తర్వాత ఏంటి ధనాశ లాంటి, దురాశ లాంటి ఇలాంటి ఆలోచనలు రావయ్యా అన్నవరు గట్టిగా హల్లెలూయా చెప్పరా? ఎవరు చెప్పారా? ఎందుకు? 100కు 100 ఉంటాయి. రెండో విషయం చెప్తా అయ్యా. ఇప్పుడు ఏమైంది? చెడు అయితే ఉంటాయని మనకు కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నాలో విశ్వాసమే ఉంది, నీతి ఉంది, సత్యం ఉంది, అభిషేకమే ఉంది, ఇంక ఏమీ లేవు అన్నవాళ్ళు, ఇవే వస్తుంటే నాకు ఇంక ఏమి రాలేదు అవిగా అనుకున్నవారు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రతి మైండ్లో, ప్రతి మనస్సులో, ప్రతి మనస్సాక్షిలో, ప్రతి ఉదయం ఇప్పుడు ఏమున్నవి? ముళ్ళ పొదలు లాంటివి ఉన్నవి. తర్వాత మరి మంచిగా రావా? వస్తాయి రావా? అసలు ఎప్పుడు రావా అవి? వస్తాయా రావా? వస్తాయి. కానీ ఇప్పుడు రెండు వస్తున్నాయి, కానీ గెలిచేది ఏంటి? అది కావాలి కదా. ఇది వస్తుంది, అది వచ్చింది. ఇప్పుడు విన్నర్ ఎవరు మరి? ముందు పొద గెలిచినాయా, విత్తనం గెలిచిందా? నిజమేనా? థ్యాంక్. అంటే ఇప్పుడు రెండు ఆటంకం అంటే నువ్వు ఏసు గడపకుండా, ఏసు నడవకుండా, ఏసు వలె మారకుండా, నువ్వు లేచి ప్రకాశింపకుండా అంటే ఏంటంటే అటు నీలోనే ఉంది, నాలోనే ఉంది. హల్లెలూయా. ఒక అడ్డేమో ఇంట్లో ఉంది, వారు అన్ని జరుగుతున్న ఆత్మీయులు. రెండో అడ్డేమో అది నాలోనే ఉంది, అది నాలోనే, నా మనసులోనే, నా తలంపులోనే, నా బ్లడ్లోనే ఉంది. ఇదేంటి? ముళ్ళ పొదలు. ఇది చెప్పిన మళ్ళీ చెప్తున్నాను. రేపు ఉపవాసం ఉందామనుకో ఇది అనుకుంటాం, అంతే కదా? ఏమనుకుంటామో రేపు ఫాస్ట్ ఉందని అనుకుంటాము. ఉదయం లేవగానే ఎప్పుడైతే ఆకలి అవుతుంది? ఎప్పుడు ఆకలి కాదు, కానీ ఎర్లీ మార్నింగ్ 6 గంటల కాదు ఏమవుతుంది? ఇప్పుడు మంచి విత్తనం ఏమేం చేయాలి? రేపు నా కోసం, నా కుటుంబం కోసం, నా కొడుకు కోసం, నా బిడ్డ కోసము, మా సంఘ సంస్థ ఏం చేస్తారు? రేపు ఉదయం రాత్రి మట్టుకు ఏం తినకుండా మంచిని మాత్రం తాగేం చేస్తారు? కనీసం అరటిపండు కూడా తినడు, జాంపండు కూడా తినడు, ఇంకేంటి బెట్టు కూడా తినకుండా ఏం చేస్తా? నీళ్ళు తాగి మాత్రం ఏం చేస్తా? మొసకుంటాని బేస్తవారం నాడు, గురువారం నాడు తీర్మానం తీసుకున్నావు. దానికి స్తోత్ర. ఇప్పుడు ఏమడుస్తున్నాయి? ఇప్పుడు ముళ్ళ పొదలు టుక్ 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 వచ్చేస్తాయి. నీకు గ్యాస్ ట్రబుల్ ఉన్నది, నీకు అల్సర్ ఉన్నది, నీకు షుగర్ ఉన్నది, నీకు మోకాలు నొప్పులు ఉన్నవి, నీకు నడుము నొప్పి ఉన్నది. ఇలాంటి ఆలోచన ఎట్లొస్తాయో అర్థం కాదు. సై 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 అసలు పొద్దున నుంచి రాత్రి 7-10 గంటలకు ఫాస్ట్ ముందు అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఏమైపోయింది? నిజమా కదా బ్రదర్? అప్పుడు ఏమనిపించింది అంటే అసలు తీర్మానం తీసుకోకపోతేనన్నా కనీసం మధ్యాహ్నం ఉంటుండేమో, కనీసం నిర్ణయం తీసుకోకపోతే కనీసం మధ్యాహ్నం ఉండేమో. ఇంకోటి తెలుసా, ఈ పని చేసినప్పుడు ఒకసారి 1 గంట కూడా అయ్యేది, ఒకసారి 3 కూడా అయ్యేది. ఆ పనిలో పడి అసలు ఏమి అరే నేను తినలేదు కదా అనిపించింది. 3 అయిపోయింది కదా, ఏం కాలేదు, తినలేదు అనిపించింది. అప్పుడు అంటే ఇప్పుడు ఆకలి తినలేదు మేము, గుర్తు తినాలి కాబట్టి తిన్నాం అనమాట. అట్లా ఉన్నాయి. ఇది వేరు. కానీ ఫాస్టింగ్ ఉన్నప్పుడైతే అయితే అంతే, అది ఆకలి అయింది, ఎట్లయితే అర్థం కాదు అది. అప్పుడే మళ్ళీ ఏమైంది? కడుపులో ఒక రకమైనటువంటి మంట. మళ్ళీ ఒకటిసారి ఇది నడిస్తే కూడా బాడీ ఏమైంది తెలుసా? షూరింగ్ అషక్ అయింది. అమ్మా అంటే ఎన్ని ముళ్ళ పొదలో ఈ చివరికి తండ్రి నాయన
నా గతి నా స్థితి నా బతుకు అంతా తెలుసు కాబట్టి ఏం చేస్తా ఈ ఒక్కసారి క్షమించేసే తెలుసు నాకు క్షమించే దేవుడు కనుక నేను తినేస్తున్నా. సరే నిన్నేమనుకున్నా నువ్వా నీకు తెలుసా తెలియదా? తినకుండా ప్రార్థనలో వాక్యంలో గడవనుకున్నా, కానీ శరీరం యొక్క బలహీనతలు బట్టి ఒక్క తీర్మానం కొంచెం మాట మాడుతున్నా క్షమించే. ఇప్పుడు తిరిగి చేస్తా ప్రార్థన చేస్తా. సరే కానీ సరే టిఫిన్ చేసినావు, టిఫిన్ చేయగానే కొంచెం ఏమొచ్చిందమ్మా బలం శక్తి వచ్చింది. ఇప్పుడు భయం తెలుస్తుందా? నిద్ర వచ్చినప్పుడు బయట ఆ టైంలో బయటికి వెళ్ళే ఏదొక ఖచ్చితంగా అనగా ఇప్పుడు ఏస్తూ గడపకుండా దేవుని దగ్గర పచ్చిక బయలు ఉన్నాయి, శాంతికరమైన జలములు ఉన్నవి, కానీ నువ్వు గడుపుతలేవు. మనం ఉప్పుగా మార్చబడాలి, వెలుగుగా మార్చబడాలి, అప్పుడే కదా ప్రకాశించేది. మన నిమిత్తం నా వాగ్దానం ఏమవుతాము లెమ్ము తేజరిల్లుమనే ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఇదిగో ఇవి ఆటంకాలు. ఒకటేమో ఇంట్లో ఆటంకం, రెండోదేమో ఒంట్లో ఆటంకం, మూడోది ఏంటంట ఇంకో దయ్యం ఉంది. అది చేస్తుందా వదలకుండును అంటే దయ్యం పట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయకుందంట. అన్న మస్తు అనిపిస్తుందంట. ఏమనిపిస్తుంది? మస్తు అనిపిస్తుంది. ఏం మస్తు అనిపిస్తుంది అంటే ప్రార్థన చేయాలి, మీతో రావాలి అన్నీ అనిపిస్తుంది. కానీ ఏమవుతుందో అర్థం కదన్నా. ఆదివారం 9:30 10 టైం వస్తుందన్న కథ ఏం వెళ్తాంలే ఏమొద్దు అనిపిస్తుంది. అప్పటిదాకా ఏమనిపించిందంట? ఆదివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం నాకేమనిపించింది? చర్చికి వెళ్ళాలనిపించింది. కానీ ఆదివారం 7 కదానే అంటే ఇప్పుడు ఎప్పుడు పట్టుకుంటుందంట? ఎప్పుడు లుకాసువార్త ఉంది 9వ అధ్యాయం, వాని బాధల్ని వదలకుండా. అంటే ఇప్పుడు అపవాది యొక్కయు మార్తమ్మ యొక్కయు ముండ్ల పొదలు, ఈ మూడి గురి ఏంటంటే నీ ఆత్మీయ పతనం. నీ వేస్తూ గడపకూడదు, ఇటువలే మార్చబడకూడదు, నీ వెలుగుగా లేదు తేజరిల్లకూడదు. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు నీ శత్రువు ఎవరు, నీ ఆటంకం ఏంటో మనకు కొంచెం అర్థమైనప్పుడు, గ్రహించినప్పుడు కొంచెం విశ్వాసముతో ప్రభువుని వేడుకోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఏమడుగుతున్నా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అట్లయితే ఫస్ట్ ఈరోజు మనకు మాట్లాడాలంటే నేను ఆయన గొర్రెగా ఉండాలి, ఆయన ఇచ్చినటువంటి ఆహారాన్ని తినాలి, ఆయన ఇచ్చిన నీళ్ళు మనము త్రాగి ఉప్పుగా మార్చబడి వెలుగుగా మార్చబడి చేయాలి. మనము ఇదంట లేచి ప్రకాశించాలి, ప్రజ్వలిల్లాలి. ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వు కూర్చోకంటే ముందే, ఉండకంటే ముందే నువ్వేం గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు నాకు అన్నీ ఏమొస్తుంది? నా తీర్మానాన్ని బట్టో, నా నిర్ణయాన్ని బట్టో, నా బలాన్ని బట్టో నేను నీతో సావాసము చేయలేదు. అది నా వల్ల కానివ్వాలి. అట్లయితే నీతో గడపాలి అన్నా, నీతో కూర్చోవాలన్నా, నీవు ఇచ్చే ఆహారం తినాలి అన్నా, నువ్వు ఇచ్చి నీళ్ళు తాగాలన్నా నాకు ఏం కావాలి? నీ కృప కావాలి. అయ్యా ఏం చేయండి? ఎస్ అయ్యా మీ కృపను ఏం చేయండి? బలపరచండి. అడుగుదామా? రండి, కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గడపకుండా, నేను ప్రభుత్వం నడవకుండా, ఆనిచ్చే ఆహారము తినకుండా, ఆనిచ్చే నీళ్ళు తాగకుండా నా ఇంట్లో ఉన్నటువంటి మార్త నోరు మూయబడినాక ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా జీవితం దాగున్నా నేను తిరిగి చిగురించి ఫలించకుండా నా దేహమందు, నా మనసులో ఉన్నటువంటి ఆ గచ్చు పొదలు, ఆ మున్న పొదలు యేసు నన్ను తొలగిపోను గాక. నన్ను వదలకుండా నాతో ఆడుకుంటున్నా ఆ సమస్త దురాత్మ శక్తులు నన్ను నా కుటుంబం విడిచి వెళ్ళిపోను గాక అనగా మన దేవుడు బలవంతుడు, మన దేవుడు బలవంతుడు. మార్తమ్మను ఓడిస్తాడు, గచ్చు పొదలు నరికివేస్తాడు, దయ్యాలు ఓడిస్తాడు. ఈ శక్తి
యేసయ్య ఉందే అని నువ్వు నమ్మితే ఆయన మీద ఆధారపడు, అదే నీకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగో జీవితం దేవుడు కార్యం చేశాడు. దాని మీద దేవుడు తోడుగా ఉన్నాడు. పౌలు శిలువలో బంధిస్తే కూడా దేవుడు వాడుతున్నాడు. ఆ ముగ్గురికి దొరికిన అటు కృప, అట్టి ఆత్మీయత, అట్టి బలము దేవుడు మనందరికీ కలిగించినట్లుగా పైకి ప్రార్థిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ వారి జీవితం అతి ఆరిపోయింది, సింహంలోని మూయబడ్డవి, సంఖ్యలు ఊడిపోయినవి. అట్టి కృప, అటు ఆత్మాభిషేకము దయచేయండి ఆయన. అయ్యా పుల్లటి పప్పులకు తాగిపోయి కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి. స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. గొప్ప దేవా, సర్వాధికారి, జీవాధిపతి, మీ పరిశుద్ధ నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈరోజు ప్రభువా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీతో గడపాలి, విచ్చే వాక్యాన్ని తినాలి, మేము కూడా లేచి అయ్యా ప్రకాశించాలి అని మీరు మాకు చెబుతున్నప్పటికీ దేవా మేము లేవలేకపోతున్నాము, ప్రకాశింపలేకపోతున్నాము దేవా. మేము ప్రభు లోకానికి, కుటుంబానికి ఉప్పుగా ఉండలేకపోతున్నాము, వెలుగుగా ఉండలేకపోతున్నాము నాయన. కొద్దిగా జరిగిపోయినా మా స్థితికి మేమే కారణము అయ్యా. మా ఇంట్లో ఉన్నటువంటి ఆ మార్తములు శక్తి గల యేసునామములో మారిపోదురుగాక. మా బతుకులో తాగున్న ముళ్ళ పొదలు శక్తి గల యేసు నామమున అవన్నీ వేర్లతో సహా పెగిలిపోడుగాక. అయినా మీ యొక్క కలుపు మా జీవితంలో చేయమని ప్రతిలాడుతున్నాం, సహాయం చేయండి అయ్యా. కొన్ని పర్యాయములు మేము ఆత్మీయంగా ఉంటున్నాము, మరికొన్ని పర్యాయంలో లోక సంబంధం వల్లే సాతాన సంబంధం మేము విడుదలిస్తున్నాము. అలాంటి ఒక ప్రభువా ధైర్యమైనటువంటి స్థితిలోంచి ప్రభువా మరి విడిపించండి అయ్యా. తల్లి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని ప్రభువా మీకు అప్పగిస్తున్నాము అయ్యా. సమస్త అంతఃకరణకి మీరు లయపరచండి, దురాత్మ సముద్రం విడిపించండి ఆయన. శారీరక, మానసిక, ఆత్మీయ విడుదల కలిగించండి అయ్యా తండ్రి. షడ్రకు వలె, మేషకు వలె, అబేద్నెగో వలె, దానియేలు వలె, పౌలు, శీల వలె ప్రభువా వారిని బంధించినప్పటికీ ప్రభువా, సింహాల పోలేసినప్పటికీ, అగ్నిలో వేసినప్పటికీ ప్రభువా తండ్రి ఒరే ప్రకారంగా ప్రభువా మీతో గడిపినారు, మీతో నడిచినారు ప్రభువా. అట్టి ఆత్మీయ బలము, శక్తి, సమర్పణ దేవా మేము అందరికీ ధారాళంగా అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకొని మీ దాసునిగా అడుగుతున్నాను, అనుగ్రహించండి తండ్రి. వచ్చిన ప్రతి వ్యక్తిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వారి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి సమస్త ఆక్రమణ తీర్చండి. మీ శాంతి, మీ సమం దయచేయండి. మరి దేవా మేమందరం మాట్లాడాలి అయా కాక దేవా తండ్రి మరియవలే మీ దగ్గర కూర్చొని మీ మాట వినే, మీతో గడిపే, మీతో సహవాసం చేసే అటు మరియమ్మ లాంటి తీర్మానం సమర్పణ దయచేయండి. అలా కూర్చున్నప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆటంక పరిచినప్పుడు దేవా తండ్రి అవి లెక్క చేయకుండా వాటిని జయించే, వాటిని ఓడించే మీ మహాశక్తి మీరు మా అందరికీ నేను సహాయం చేయమని విన్న ప్రతి మాట మా అందరి జీవితంలో 20, 30, 60 నిరంతరంగా మీరే ఫలింపజేయండి అనే మమ్మల్ని అందరి మీకు సమస్త భయం చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూర్చుమందరికీ సార్వత్రిక సంఘానికి నడిపించుగాక. ప్రవేశనామే స్తోత్ర సంపూర్ణ చేయగలగాక. ఆమేన్. అందరికీ